బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్కి ఉద్యమ సమయంలో రాని మెజారిటీ ఇప్పుడు వచ్చిందని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడా లిక్కర్ పంచలేదని, కేవలం నరేంద్ర మోడీ చరిష్మాతో గెలిచిందని ప్రతాప్ రామకృష్ణ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ వేములవాడ పర్యటన చాలా సక్సెస్ అయిందన్న ఆయన, దాని ఎఫెక్ట్ ఎన్నికల్లో చాలా పడిందన్నారు. 1962 తర్వాత దేశంలో ఏ పార్టీ కూడా మూడవసారి అధికారంలోకి రాలేదని, కేవలం బీజేపీ మాత్రమే అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. కాకుండా మూడోసారి అధికారంలోకి రావడం ఏదైతుందో చాలా గొప్ప విషయం. 1962 తర్వాత మొట్టమొదటి మూడోసారిగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ బండి సంజయ్ గారికి ఉద్యమ సమయంలో రాని మెజారిటీ ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఇచ్చారు, ఈ జిల్లా ప్రజలు ఇచ్చిండు. ప్రత్యేకంగా కూడా ఈ జిల్లా ప్రజలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఏ విశ్వాసంతో అయితే కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంచి బండి సంజయ్ గారిని గెలిపించిండ్రో, ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కూడా మొత్తం కాపాడే పరిస్థితి ప్రతి కార్యకర్తలు చేస్తాం. నిజంగా కూడా ఈ విజయం ఏదైతే ఉన్నదో 100కు 200% కార్యకర్తల కృషి. ఎక్కడ కూడా ప్రజలకు ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో లిక్కర్ పంచలేదు, మేము డబ్బులు ఇవ్వలేదు. కేవలం నరేంద్ర మోడీ విశ్వాసంతో, కార్యకర్తల విశ్వాసంతో ఎలక్షన్ నడిచినాయి. మరి ప్రత్యేకంగా కూడా మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం, ఇది 4వసారి విజయం. మునుగోడు